హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు టాపిక్లో లెవెల్స్ ఆఫ్ మైండ్ గురించి తెలుసుకుందాం. అసలు మైండ్ అంటే ఏంటి, బ్రెయిన్ కన్నా మైండ్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ లెవెల్స్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి, అది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ అంటే ఏంటి? బ్రెయిన్ అంటే ఏంటో మనందరికీ తెలిసింది, మన హెడ్లో ఉండేది, అండ్ మనం దాన్ని చూడగలము, ముట్టుకోగలము కూడా. కానీ మైండ్ అంటే ఏంటి? మైండ్ అనే దాన్ని మనం చూడలేము, ముట్టుకోలేము, అండ్ మనం ఫీల్ అవ్వగలం అంతే. మైండ్ అనేది మన బాడీలో ఒక్క పార్ట్లోనే ఉండదు, అండ్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి మైండ్ ఉంటుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళకి బ్రెయిన్ ఉంటుంది కానీ మైండ్ ఉండదు, అండ్ మంచిగా ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఉంటుంది, మైండ్ కూడా ఉంటుంది. మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారు కాబట్టి మీకు మీ చుట్టూ ఉన్న అన్నీ కనపడుతున్నాయి. అదే ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి, మీ మైండ్ ఏంటో మీకే తెలుస్తుంది. లెవెల్ 1 మనస్. ఇది చిన్నపిల్లల మనస్తత్వం అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక రూమ్ లో చిన్నపిల్లవాడు కూర్చొని ఉన్నప్పుడు అండ్ అతని వయస్సు 1 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది అనుకోండి, అండ్ ఆ రూమ్ కి ఒక కిటికీ ఓపెన్ చేసి ఉంది. ఆ కిటికీ పక్క నుంచి కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ చిన్న పిల్లవాడు ఆ కిటికీ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లే ప్రతి ఒక్కరిని చూసినప్పుడు నవ్వుతాడు లేదా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు. అండ్ ఈ స్టేజ్ మైండ్ ని మనస్ అంటారు. అతనికి ఎటువంటి భేదభావాలు ఉండవు, ఏమీ తెలియదు. క్యాస్ట్, కలర్, లాంగ్వేజ్, రీజియన్, రిలీజన్ ఏమీ తెలియవు, అండ్ చూసిన ప్రతి ఒక్కరిని చూసి నవ్వుతాడు. ఈ స్టేజ్ ఆఫ్ మైండ్ ని మనస్ అంటారు. చిన్న పిల్లలు రోజుకి 500 నుంచి 1000 సార్లు నవ్వుతారంట. మీరు ఎన్నిసార్లు నవ్వుతారు రోజుకి? కామెంట్ లో టైప్ చేయండి. లెవెల్ 2 బుద్ధి. అండ్ ఈ స్టేజ్ లో ఉన్న పిల్లలు స్కూల్ కి వెళ్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ ఏజ్ 4 to 7 years అనుకోండి. ఈ స్టేజ్ లో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. లైక్ స్కూల్లో ఉన్నప్పుడు A for యాపిల్ అని ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్, లైక్ ఇతను అబ్బాయి, ఇతను అమ్మాయి, ఇతని పేరు ఇది, ఇతను ఇలా ఉంటాడు, అలా డిఫరెన్షియేషన్స్ చూపిస్తామన్నమాట. ఈ స్టేజ్ బ్యాడ్ ఏం కాదు, ఓకే, కాకపోతే డిఫరెన్షియేషన్ ఉంటుంది. అలెక్స్ కేరీ అనే నోబెల్ గ్రహీత ఏమన్నాడంటే, పుట్టిన ప్రతి వ్యక్తి జీనియస్సే, కానీ అతను స్కూల్కి వెళ్ళిన తర్వాతే వెధవలాగా తయారవుతాడంట. Every newborn baby is a genius, only converted to an idiot in school. నిజమే కదా? లెవెల్ 3 చిత్త. ఈ లెవెల్ గురించి అందరికీ బాగానే తెలిసి ఉంటుంది, ఆ పేరు వినగానే అర్థమైపోతుంది. ఈ లెవెల్ ఆఫ్ మైండ్లో మన మైండ్లోకి అహం ఎంటర్ అవుతుంది, అండ్ ఈ లెవెల్లో మనం అందరినీ హేట్ చేయడం స్టార్ట్ చేస్తాం, అంటే ద్వేషించుకోవడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. అండ్ మనం స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి చాలా చదువుతూనే ఉంటాము, కానీ ఎంత చదివినా బుర్రకి ఎక్కదు. అందుకని పతంజలి ఏమన్నారంటే, చిత్త వృత్తి నిరోధ యోగ. మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నవారే యోగి. యోగా అంటే మీరు రోజు టీవీలో చూస్తే కుస్తీలు కాదు. యోగా అంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, మరియు అందరికీ సహాయపడే స్వభావాన్ని కలిగి ఉండటం, ఎటువంటి ఒడిదుడుకుల్లో అయినా బలంగా నిల్చొని ఉండటం, ఇలాంటి స్థితికి రావడానికి చేసే సాధననే యోగా అంటారు. అండ్ ఈ లెవెల్ చాలా డేంజరస్. ఈ లెవెల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. లెవెల్ 4 పురుష. అంటే ఈ లెవెల్లో మనం ఎవరైనా నచ్చకపోతే సరే పోనివ్వండి, వాడు చావు వాడే చేస్తాడు, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను వదిలేస్తాం. వివేక చూడమనిలో ఈ లెవెల్ని వివేక అని పిలుస్తారంట. అండ్ దీనికి సొల్యూషన్గా వాళ్ళు ఏమి ఇచ్చారంటే, దేని గురించి వరి అవ్వకుండా మీ పని మీరు చూసుకోండి అని ఉంటుంది. లెవెల్ 5 ఈశ్వర. ఈశ్వర అంటే దేవుడు కాదు. సాంస్క్రిట్లో ఈశ్వర అంటే ప్రతి దానిలో ఉండే శక్తి అని అర్థం. అండ్ ఈ స్టేజ్లో మనం ప్రతి ఒక్కరిని అండ్ ప్రతి పరిస్థితిని ఒకేలాగా ట్రీట్ చేస్తామంట. లైక్ ప్రకాష్ రాజు గారు శ్రీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎలా ఉంటారో అలాగా, ఎటువంటి భేదభావాలు లేకుండా. అండ్ అతను మనకి నచ్చకపోయినా కూడా సరే పోనీ, వాడు చిన్నవాడు, వాడికి ఏం తెలుసు, వాడు ఆలోచించలేడని వాడిని దగ్గరికి తీసుకొని చేరదీస్తామంట. అండ్ ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ అకార్డింగ్ టు ఆయుర్వేద. ఈశ్వర. ఆయుర్వేద ఏమంటుందంటే, మనం సాధన ద్వారా ఈ 5 లెవెల్స్లో ఏ లెవెల్కైనా వెళ్ళొచ్చంట. మనస్, బుద్ధి, చిత్త నుంచి పురుష, అండ్ పురుష నుంచి ఈశ్వరకి కూడా వెళ్ళొచ్చంట.